హాయ్! తమ్నెయిల్ చూసారు కదా! మీ అందరిది శ్రావణ మాసం షాపింగ్ అయిపోయిందా? నేనైతే ఫస్ట్ శుక్రవారం మొదలుపెట్టాననమాట. యాక్చువల్‌గా మా పిన్ని వాళ్ళ కోడలిది శ్రీమంతం అయితే పెట్టుబడి కోసం చీరలు కావాలని చెప్పని షాప్‌కి వెళ్ళాను. అలా కాటన్ శారీస్ చూస్తున్నాననమాట. కోట, మీనాకరి కాటన్ ఇవన్నీ ఉంటాయి కదా! పెద్దవాళ్ళకి నెక్స్ట్ వాళ్ళ ఆడపడుచులకి వాళ్ళకి పెట్టడానికి నేనైతే తీసుకోవడానికి వెళ్ళాననమాట. పిన్ని కాల్ చేసి చెప్పింది, "తల్లి పెట్టుబడి శారీస్ కావాలి తీసుకురా" అని చెప్పని. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి. అరౌండ్ 550 రూపీస్ అలా పడతాయి. కానీ క్వాలిటీ అయితే సూపర్ ఉంటది. ఇక్కడ మాకు గణపవరంలో హోల్‌సేల్ షాప్స్ ఎక్కువ కదా! సో, అక్కడికైతే వెళ్ళాననమాట. మాకు పెట్టుబడి చీరల దగ్గర నుంచి పెళ్ళికి సంబంధించిన చీరలు, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్‌కి కావాల్సిన చీరలు కూడా మాకు ఇక్కడే దొరికేస్తాయి. అందుకే మేము వేరే ఊరెళ్ళక్కర్లా, వేరే షాప్‌కి కూడా ఎళ్ళక్కర్లేదు. అలా ఇక్కడ నేను ఉన్న కాటన్ శారీస్ అన్నీ కూడా చూసాను. కోటా చెక్స్‌లో, ప్లెయిన్ కాటన్‌లో, నెక్స్ట్ హైదరాబాద్ కాటన్ శారీస్ సంథింగ్ ఏదో అంటారు కదా! అలా కూడా చూసాను. ఫైనల్‌గా మా పిన్నికి వీడియో కాల్‌లో నేను ఒక్కొక్క శారీ పెట్టుకొని అయితే చూపిస్తున్నాననమాట. "పిన్ని ఇవి చూడు ఇలా పెట్టుకుంటున్నానని" చెప్పని. సో, నేను పెట్టుకొని చూపించేసిన తర్వాత పిన్ని అయితే ఫైనల్‌గా శారీస్ అయితే తీసేసుకుంది. సెలెక్ట్ చేసేసుకుంది కూడా. సో, అవి పక్కన పెట్టేసి నెక్స్ట్ నా శ్రావణ మాసం షాపింగ్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఇలా లోపలికెళ్ళిన వెంటనే జస్ట్ ఒక షార్ట్ గ్లిమ్స్ అయితే తీసుకున్నాననమాట వీడియో. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి. సో, ఇలా ఇది హోల్‌సేల్ కాబట్టి మనం వెళ్ళి లోపల చెక్ చేసుకోవచ్చు. అంటే అందరికీ అలో ఉండదనమాట. నేను రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటాను కాబట్టి అలో చేశారు. అలా లిమిటెడ్ పర్సన్సే అనమాట. అందుకని చెప్పని నేను వెళ్ళి లోపల ఒక్కొక్కటి చెక్ చేసుకుంటున్నాను. ఏది బావుంటది, క్వాలిటీ ఏది బావుంది, ఏది అని చెప్పని. సో, ఇలా అన్నీ చూస్తుంటే డోలా సిల్క్ అని చెప్పని, నెక్స్ట్ ఇప్పుడు సాటిన్ బోర్డర్ తోటి సిల్క్ సారీస్ వస్తున్నాయి కదా! క్రష్, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏదైతే ఉందో అవి చెక్ చేసుకుంటున్నాననమాట. ఇక్కడ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్‌లోనే దొరుకుతాయి మనకి మోస్ట్‌లీ. ఎక్కువ హెవీ బడ్జెట్ ఏం పెట్టక్కర్లేదు. సో, అందుకని చెప్పని ఇలా చూస్తున్నాననమాట. ఎక్కువ నేను శారీస్ వేయను. డ్రెసెసే వేసుకుంటాను కాబట్టి లిమిటెడ్ కాస్ట్‌లోనే, తక్కువ బడ్జెట్‌లోనే వెళ్ళిపోయాననమాట నేను. ఇక్కడ ఈ బ్లూ కలర్ శారీ ఒకటి నన్ను అట్రాక్ట్ చేసింది. నావీ బ్లూ శారీ. జస్ట్ ఇలా పెట్టుకొని చూసాక కూడా చాలా అంటే చాలా అనిపించింది నాకు. అలా ఒక్కొక్కటి ట్రయల్ వేస్తూ ఉన్నాననమాట. ఈ పట్టు శారీ చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బావుందో, అసలు నాకైతే చాలా చాలా నచ్చింది. జస్ట్ ఇది చూసి అలా పక్కన పెట్టాను. నెక్స్ట్ ఈ వైలెట్ కలర్ శారీ, ఇది లాస్ట్ ఇయర్ అంతా కూడా మంచి ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఇయర్ వచ్చేసి బ్రౌన్ కలర్ కదా! సో, ఇది కూడా జస్ట్ అలా ట్రై చేశాను. కాకపోతే శారీ కొంచెం వెయిట్ ఉంది. అందుకని చెప్పి పక్కన పెట్టా. అండ్ నెక్స్ట్ ఇది మోస్ట్ ట్రెండింగ్ శారీ అంట. ఇలా రేడియం కలర్స్ తోటి జస్ట్ ఇది కూడా అలా పెట్టుకొని చూశాను. కానీ కలర్ కాంబినేషన్ నాకైతే అంత ఎక్కలేదు. ఐ మీన్ నా స్కిన్ టోన్‌కి సెట్ అవ్వదేమో అని చెప్పని దీన్ని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ డోలా సిల్క్ ఆల్రెడీ కొంచెం ఓల్డ్ అయ్యింది. కానీ కాంబినేషన్స్ బాగున్నాయని చెప్పని జస్ట్ అలా ట్రై చేశా. ఇది సాటిన్ బోర్డర్ శారీ అని చెప్పాను కదా! ఇది కలర్ అయితే చాలా చాలా బాగుంది. ఇదొకటి ట్రై చేశాను నేను. నెక్స్ట్ ఇలా చూస్తూ ఉంటే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా ఇది సెంటర్ బోర్డర్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట సెంటర్ బోర్డర్. సో, అక్కడ అలా చూసేసి నాకు నచ్చిన శారీ అయితే తెచ్చేసుకున్నాను. ఇలా పిన్ని తీసుకున్న శారీస్ అయితే ఇవి. ఇది నేను ఇప్పుడు సెంటర్ బోర్డర్ అని చెప్పాను కదా! దానిలో వన్ ఆఫ్ ద కలర్ అనమాట. ఇదొకటి తీసుకున్నాను నేను. బాయ్.